హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ మనకి సపోర్ట్గా ఉంటున్నటువంటి ఫాలోవర్స్ అందరికీ కూడా ఒకసారి నేను స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మనం 9వ తరగతి తెలుగు పరిమళం నుంచి ధర్మబోధ అన్న పాఠం, ఈ పాఠంలో ఉన్నటువంటి బిట్స్ని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మెగా డిఎస్సి 2025 స్పెషల్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాల్సిన వారు 500 రూపాయలను 8074955627కు ఫోన్పే చేసి మీ పూర్తి పేరు, జిల్లా పేరు, అమౌంట్, స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. కంటెంట్ మరియు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే ఈ 25 రోజులు మీకు అందించబడతాయి. ఇది ఇప్పుడు మనం తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీ ఈ రెండు కూడా 25 రోజులకు మరాథన్ రివిజన్ని మనం ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఇది మొదటి వీడియో. ఈ వీడియోలో మీకు 9వ తరగతి తెలుగు పరిమళం నుంచి ధర్మబోధ అన్న పాఠం తీసుకుని అందులో నుంచి బిట్స్ని ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను. ధర్మబోధ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? చూడండి, ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? ఏ బిట్టు వస్తే ప్రాచీన పద్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రాచీన పద్యం అన్నటువంటి సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ధర్మబోధ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అని బిట్టు వస్తే ఇతివృత్తం మీద బిట్టు అడిగితే కుటుంబ సంబంధాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కవి ఎవరు అని బిట్టు వస్తే నన్నయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ధర్మబోధ పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడింది అని బిట్టు వస్తే ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలోని చతుర్దశవాసం నుంచి గ్రహింపబడింది అనే విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర మహాభారతం నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో చతుర్దశవాసం నుంచి తీసుకున్నారు. శకుంతల దుష్యంతులు కదా ఆంధ్ర మహాభారతం ఆది పర్వము చతుర్దశవాసంలో ఉంటుంది అనే విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శకుంతల దుష్యంతుల కథ ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో ఏ ఆశ్వాసంలో ఉంటుంది అని బిట్ అడిగితే చతుర్దశవాసంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆరో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ధర్మబోధ పాఠం ఉద్దేశం ఏమిటి? ధర్మబోధ పాఠం యొక్క ఉద్దేశం చూడండి. ఈ పాఠం ద్వారా 3 అంశాల యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకి చెప్పదలుచుకున్నారు. ఒకటి, గృహస్థ ధర్మంని చెప్పదలుచుకున్నారు ఈ పాఠం ద్వారా. తర్వాత సంతానం యొక్క ప్రాధాన్యాన్ని చెప్పదలుచుకున్నారు. అలాగే సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పదలుచుకున్నారు. అంటే ఈ పాఠం ద్వారా విద్యార్థులు ఈ 3 విషయాలు గ్రహిస్తారు. ధర్మబోధ పాఠం ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది అంటే ముఖ్యంగా ఈ పాఠం ద్వారా గృహస్థ ధర్మం అలాగే సంతానం యొక్క ప్రాధాన్యం, సత్యం యొక్క గొప్పతనం, వీటిని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి యొక్క అంతరాత్మ ఏదైతే ఉంటుందో అది అసలైనటువంటి సాక్షి అన్న విషయం ఇక్కడ మనం గ్రహించాలి. ఈ విషయాన్ని చెప్తున్న పాఠం ధర్మబోధ అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతరాత్మను చంపుకుంటే, ఎవరి అంతరాత్మని వాళ్ళు చంపుకుంటే మనిషి తనను తాను చంపుకున్నట్లే అని తెలుపుతున్న పాఠం ధర్మబోధ పాఠం. విశ్వామిత్రుడు దేనికోసం తపస్సు చేశాడు? జవాబు, తాను బ్రహ్మర్షి కావాలి అని తపస్సు చేయడం జరిగింది. విశ్వామిత్రుడు దేనికోసం తపస్సు చేశాడండి? తాను బ్రహ్మర్షి అవ్వాలి అని చెప్పి తపస్సు చేశాడు. 10వ బిట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయటానికి దేవతలు ఎవరిని పంపించారు? జవాబు, మేనకను పంపించారు. ఎవరిని పంపించారండి? మేనకని పంపించారు. విశ్వామిత్రుడికి
మరియు మేనకకు పుట్టిన ఆడబిడ్డకు అడవిలో ఏవి రక్షణగా నిలిచాయి? జవాబు శాకుంతలములు అన్న పక్షులు రక్షణగా నిలిచాయి. ఆ బాలికకు శకుంతల అని నామకరణం చేసిన శకుంతల పెంపుడు తండ్రి ఎవరు అని బిట్టు వస్తే కణవ మహర్షి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కణవ మహర్షి ఆశ్రమంలో శకుంతలను దుష్యంతుడు ఏ వివాహం చేసుకున్నాడు అని బిట్టు వస్తే గాంధర్వ వివాహం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దుష్యంతుని వల్ల శకుంతలకు పుట్టిన బిడ్డకు కణవ మహర్షి పెట్టిన పేరు భరతుడు. అలాగే ఇతిహాసం అన్న పదానికి అర్థం ఏమిటి అని బిట్టు వస్తే ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది? కథకు ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఇతిహాసం గ్రంథాలు రామాయణం మరియు మహాభారతం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇతిహాసాల్లోని మూల కథను తీసుకొని ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలిచి రాసినట్లయితే దాన్ని ఇతిహాస కావ్యం అని చెప్పి అంటారు. అంటే కథ అనేది ఇతిహాసాల నుంచి గ్రహించాలి. ఛందోబద్ధంగా పద్యాల రూపంలో రాస్తే ఒక కావ్యంగా రాస్తే దాన్ని ఇతిహాస కావ్యం అంటారు. ఏం లేదండి, ఇతిహాస కావ్యం ఇతిహాసంలోని కథను తీసుకుని కావ్యంగా మలిచి రాస్తే అది ఇతిహాస కావ్యం. సో అందులో ఎలాగూ ఛందస్సు అనేది ఉంటుంది, ఛందస్సు పద్యాలు ఉంటాయి. ఇకపోతే 19వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని ఎంతవరకు ఆంధ్రీకరించారు? జవాబు అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు. ఈ బిట్టు వస్తే ఇది ఆన్సర్ గుర్తిస్తారు. నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథం ఏది? జవాబు ఆంధ్ర శబ్ద చింతామణి. నన్నయ్య రచించిన అలభ్య రచనలు చాముండిక విలాసం మరియు ఇంద్ర విజయం. నన్నయ్య 11వ శతాబ్దపు ఏ తూర్పు చాళుక్య ప్రభువు ఆస్థాన కవి అని బిట్టు వస్తే రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఇకపోతే నన్నయ్య యొక్క బిరుదులు ఏవి? ఆదికవి మరియు వాగుని శాసనుడు. నన్నయ్య కవిత లక్షణాలు ఏవి? జవాబు అక్షరరమ్యత, ప్రసన్న కథ కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. అనువాద పద్ధతిలో శైలిలో తరువాత కవులకు ఆదర్శంగా నిలిచిన కవి క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే నన్నయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అందుకే నన్నయ్య యుగంని అనువాద యుగం అని తెలుగు సాహిత్య చరిత్రలో అంటారు. నన్నయ్యకు సమకాలీన కవులు నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడి భీమకవి, మల్లీరేచన, అధర్గుణుడు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 27వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 27. యాల ఎరుక లేని ఇతరులు ఎట్లా నీ వెరుగనొచ్చు బలికదా అని ఈ పలికిన వాళ్ళు ఎవరు అని బిట్టు వస్తే శకుంతల దుష్యంతునితో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ లోకంలోనూ పైలోకంలోనూ ఎవరికి సుఖం ఉండదు. ఈ లోకంలోనూ మరియు పైలోకంలోనూ ఇటువంటి వారికి సుఖం ఉండదు. అంటే పతివ్రత, గుణవతి, పిల్లలు గల అనుకూలవతి అయినటువంటి భార్యను ఎవరైతే తిరస్కార దృష్టితో చూస్తారో అటువంటి దుర్మార్గుడికి ఈ లోకంలోనూ పైలోకంలోనూ సుఖం అనేది ఉండదు. మానవుని ప్రవర్తనను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండేవి ఏవి? వేదాలు, పంచభూతాలు, ధర్మదేవత మరియు 2 సంధ్యలు. ఇవి మానవుడి యొక్క ప్రవర్తనను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాయి. ఇకపోతే క్రింది పద్యము చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. పద్యం చూడండి. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే భారము బొందలేక చెడబారిదైన వ్యవస్థ దక్షులెవ్వారులుపేక్ష చేసిరై అది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకములయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడును. చూడండి. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే భారము బొందలేక చెడబారిదైన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడును అన్నది పద్యము. ఈ పద్యమును రచించిన కవి ఎవరు అని బిట్టు వస్తే తిక్కన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పై పద్యం ఎందులో నుంచి గ్రహింపబడింది అని బిట్టు వస్తే ఆంధ్ర మహాభారతంలోని ఉద్యోగ పర్వం నుంచి
అని గ్రహించాల్సి ఉంటుంది. పై పద్యం ఏ విషయాన్ని తెలుపుతుంది అంటే ధర్మము, సత్యము వీటిని ఎవరూ దాచలేరు అని చెబుతుంది. ధర్మం కాలానుగుణమైనది అనగా ధర్మం కాలాన్ని బట్టి మారుతుంది. పై పద్యంలో అబద్ధం అనే అర్థాన్ని ఇచ్చే పదం బొంకు. 1950లో ఆర్ష విజ్ఞాన పరిషత్తును స్థాపించిన వారు చర్ల గణపతి శాస్త్రి. అలాగే నా తల్లికి సేవ చేసి డబ్బు తీసుకుంటానా అని దేశభక్తిని చాటిన వారు చర్ల గణపతి శాస్త్రి. తన ఇంటిని ఆశ్రమంగా మలిచి వృద్ధులకు, అనాథులకు ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే చర్ల గణపతి శాస్త్రి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే కఠిన పదాలు అర్థాలు. ఆచార్యుడు అంటే గురువు, అలాగే విపత్తు అంటే ఆపద, శూన్రుత అంటే సత్యము, హృదయము అంటే ఆహ్లాదకరం, ఇది గుర్తుపెట్టుకోండి. యశస్సు అంటే కీర్తి, ఓత అంటే ఆసరా. ఇది ఎగ్జామ్ వెళ్ళినంత వరకు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. పర్యాయ పదాలు చూడండి. భూమి అంటే వసుధ, పుడమి. అలాగే ఆసరా అన్న పదానికి పర్యాయ పదాలు ఆధారం, అండ. భార్య అన్న పదానికి పర్యాయ పదాలు సతి, దార. తనయుడు అన్న పదానికి పర్యాయ పదాలు పుత్రుడు, సుతుడు, కొడుకు. ఏనుగు అన్న పదానికి పర్యాయ పదాలు కరి, మాతంగము. అలాగే నానార్థాల విషయానికి వస్తే నానార్థాలు ఆశ అన్న పదానికి నానార్థాలు దిక్కు, కోరిక, నమ్మకం. ఆశ అన్న పదానికి నానార్థాలు బాగా చూడండి. ఇవి వచ్చినట్టుగా ఉంటే కానీ ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజ్కి లోనయ్యి బిట్టు చేజార్చుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. 1-2 సార్లు చూసుకోండి. దిక్కు, కోరిక, నమ్మకం. ధార అన్న పదానికి నానార్థాలు క్రమము, నీటి చాలు, వితరణం. వితరణం అన్న పదం గుర్తుపెట్టుకోండి. అలాగే ధార అంటే నీటి చాలు అనే విషయం మనకు తెలుసు. అలాగే దారు, కత్తి అంచు దారుగా ఉంటుంది కాబట్టి ఇది మనకు తెలుసు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ధార అంటే క్రమము అనే విషయం గుర్తుపెట్టుకోవాలి, వితరణము అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ధర్మము, ధర్మము అంటే ఇది వాడి ధర్మము. ధర్మం అంటే ఆచారము, అలాగే నీతి, న్యాయము. ధర్మదేవత అంటాం కదా, న్యాయం. అలాగే స్వభావము మరియు పుణ్యం. ధర్మం అన్న పదానికి నానార్థాలు. వంశం అన్న పదానికి నానార్థాలు కులము, వెదురు, పిల్లన గ్రోవి. వెదురు, పిల్లన గ్రోవి, కులము. అలాగే నరుడు అన్న పదానికి మానవుడు, అర్జునుడు అని నానార్థాలు ఉన్నాయి. అలాగే ప్రకృతి వికృతిని మీరు చూడండి ఒకసారి. పుస్తకము ప్రకృతి పదము, పొత్తము వికృతి పదము, యజ్ఞము ప్రకృతి పదము, జన్నము వికృతి పదము, నేరము అన్న పదానికి వికృతి పదము నీరు, విద్య అన్న ప్రకృతి పదానికి విద్య లేదా విద్య, గృహము అన్న ప్రకృతి పదానికి గేము, అలాగే దీపము అన్న ప్రకృతి పదానికి వికృతి పదం దివ్వె. ఇక్కడ చూడండి, వాకి దీర్ఘము, అలాగే విద్యకి దీర్ఘము, ఇవి డీటీపీ మిస్టేక్ అండి. ఇవి కరెక్షన్ చేసుకోండి. అది అందరూ ట్రై చేసినా కూడా దీర్ఘాలు పడుతున్నాయి. ఇది స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అనేవి డీటీపీ మిస్టేక్ అని గమనించండి. సత్యము, సత్యము. సత్యము అన్న పదానికి వికృతి పదం సత్యము. ధర్మము అన్న ప్రకృతి పదానికి వికృతి పదము దమ్మము. రాజు ప్రకృతి పదం కాగా రేడు అనేది వికృతి పదము. కావ్యము ప్రకృతి పదం కాగా కబ్బము వికృతి పదము. ఇక వ్యుత్పత్త్యర్థములు. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించువాడు. పున్నామ నరకం నుంచి తప్పించువాడు పుత్రుడు. భూమిని ధరించేది అని వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చే పదం ఏది అని బిట్టు వస్తే ధర్మము. అలాగే పతి సేవయే వ్రతముగా కలిగినది సాధ్వి, పతివ్రత. కాంతులను వెదజల్లునది క్రిందిబాటులు ఏది అని బిట్టు వస్తే జ్యోత్స్న అని జవాబు గుర్తిస్తారు. అలాగే సందులోనే చూడండి, వంతలెల్ల. వంతలెల్ల ఇది ఈ పదం ఇచ్చేది ఏ సంధి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. వంతలెల్ల క్రతువది, లేదని, భాషలేమిటి, పూరికంబులవు, కన్వాశ్రమము, తీర్థాభిగమనం, ధరాధినాథుడు, సభాసదులు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ సందులు అనేవి ఉన్నాయి. ఇందులో మొదటి 5 ఇవి ఉత్వ సందులు. అవి విగ్రహ సంధి, ఆ సంధికి సంధి విడదీయడం, అది ఏ సంధి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి. మొదటి 5 ఉత్వ సందులు, తర్వాత 4 సవర్ణ దీర్ఘ సందులు. ఆ పదాన్ని ఎలా విడదీయాలి అవి కూడా ఒకసారి గమనించి ముందుకు వెళ్ళండి. ఇకపోతే సమాసములు, సూర్యచంద్రులు, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసములే. సూర్యచంద్రులు, ఇహపరాలు, రాత్రింబవళ్ళు, శకుంతల దుష్యంతులు, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు. వాటికి విగ్రహ వాక్య కూడా చూసుకోండి. అలాగే అలంకారాలు, ఛందస్సులు అనేవి వీటికి సంబంధించినటువంటి నోట్స్ డిఎస్సి సిలబస్ని
మీరు ఒకసారి చూడండి, సిలబస్ వైపు చూడండి. ఆ నిర్దేశించిన యూనిట్లలో వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ మీరే చూసుకోవచ్చు మీరు. ఇకపోతే ఇక్కడ 41 బిట్ చూడండి. సర్వ తీర్థములు సేవించడం, వేదాలను అధ్యయనం చేయటం, దీనితో సాటి రావు. జవాబు సత్యవాక్తో సాటి రావు. ధర్మం బాగా తెలిసిన మునులు అన్ని ధర్మముల కంటే ఏది గొప్పదని ఎల్లప్పుడూ అంటారు. జవాబు సత్యం. ఒక త్రాసులో 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపు ఉంచి సత్యాన్ని మరోవైపు ఉంచి తూచితే త్రాసు ముళ్ళు ఎటువైపు మృగ్గుతుంది? జవాబు సత్యం వైపు. 100 మంచినీటి నూతుల కంటే ఏది మేలు? ఒక దిగుడు బావి మేలు. 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మేలు. 100 యజ్ఞాల కంటే ఒక కొడుకు మేలు. 100 మంది కొడుకుల కంటే ఒక సత్యవాక్కు మేలు. కాబట్టి ఈ బిట్స్ కూడా ఒకసారి మీరు గమనించండి. ఇది ర్యాపిడ్ రివిజన్, మరాథన్ రివిజన్ కాబట్టి అలాగే ఉంటుంది. కేవలం మనకి సమయం అనేది ఒక 20 రోజుల టైం ఉంది కాబట్టి మనం అంతా కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. అందుకే స్పీడ్గా వెళ్తున్నాను. ఇకపోతే 48 బిట్ చూడండి. 48 బిట్టు ముత్యాల హారాలు పచ్చకర్పూరపు పొడి. ముత్యాల హారాలు పచ్చకర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ముత్యాల హారం, పచ్చకర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల. 4 వస్తువులు ఇక్కడ ఉన్నాయి. వీటికంటే సుఖాన్ని, చల్లదనాన్ని మనసుకు కలిగించున్నది ఏది అంటే పుత్రుని యొక్క కౌగిలి. సమాధానం. అలాగే ఒక దీపం నుంచి మరొక దీపం పుట్టి కాంతి వ్యాపించినట్లు నీ పవిత్రమైన శరీరం వల్ల ఈ భరతుడు పుట్టాడు. ఇది ఉపమాలంకారం. అలాగే నీళ్లలో ఏర్పడిన తన నీడను తానే చూసుకున్నట్లు తండ్రి తన కుమారుడిని చూసి చాలా ఇష్టంతో గొప్ప ఆనందాన్ని పొందుతాడు. ఇందులో ఉన్న అలంకారం కూడా ఉపమాలంకారం. ఇది ఈ విధంగా మొత్తం 50 బిట్లు మీకు ధర్మబోధ పాఠం నుంచి అందివ్వడం జరిగింది. మరిన్ని అంశాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. అంతవరకు సెలవు. నమస్తే.